భారత విమానయాన రంగంలో అతి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలి 241 మంది మరణించారు. అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్పై కూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్ కోల్పోయింది. క్రమంగా కిందికి కూలుతూ చెట్టును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న విమానయాన సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఒక మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మొత్తం 24 మంది వైద్య విద్యార్థులు చనిపోయారు. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన అహ్మదాబాద్ వెళ్లారు. అనంతరం ప్రధాని ఆదేశాలతో హోంమంత్రి అమిత్ షా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై డీజీసీఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. రాత్రంతా ఘటనా స్థలం దగ్గర డీజీసీఏ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారుల బృందం విశ్లేషిస్తుంది. ప్రమాద ఘటనపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్నారు. ఇంజిన్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని ఇప్పటికే డీజీసీఏ బృందం గుర్తించింది. అయితే ఇంజిన్లు పనిచేయకపోవడానికి గల కారణాలపై డీజీసీఏ ఆరా తీస్తుంది. టేకాఫ్ అయిన నిమిషంలోనే క్రాష్ జరగడం, సాంకేతిక లోపం గమనించకపోవడంపై ఫోకస్ చేస్తున్న డీజీసీఏ దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేస్తుంది. టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే నిర్వహించింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి బ్రిటిష్ ఏవియేషన్ అధికారులు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్ పరిశీలించారు. కాసేపటి క్రితమే ప్రధాని మోడీ అహ్మదాబాద్ వెళ్లారు. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరు, నష్టంపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద కారణాలపై జరుగుతున్న ఎంక్వైరీపై ఆరా తీశారు. ప్రమాద స్థలంలో చేపట్టాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు మోడీ. కాసేపట్లో ప్రధాని క్షతగాత్రులను పరామర్శించనున్నారు. భారత విమానయాన రంగంలో అతి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కుప్పకూలి 241 మంది మరణించారు. అందులో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 పోర్చుగీస్ జాతీయులతో పాటు ఒక కెనడా వాసి ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్లేందుకు మధ్యాహ్నం విమానం టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు మేడే కాల్ చేసి ఏటీసీకి సమాచారం అందించారు. అక్కడికి సెకండ్ల వ్యవధిలోనే విమానం చెట్టును ఢీకొట్టి మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్పై కూలిపోయింది. దీంతో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి విమానం 825 అడుగుల ఎత్తున ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా సిగ్నల్ కోల్పోయింది. క్రమంగా కిందకి కూలుతూ చెట్లను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.
पीएम मोदी एक एक घायल से वो कुशल क्षेम पूछ रहे हैं। ఎయిర్ ఇండియా విమానం కూలిన భవనంలో ఒక మెడికల్ కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలో అందులో ఉన్న విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వారందరినీ ప్రస్తుతం ప్రాంతాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. హాస్పిటల్లో క్షతగాత్రులను కూడా ప్రధాని మోడీ పరిశీలించారు. వారిని అడిగి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే.